హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ కూడా అతి ముఖ్యమైన సమాచారం అయితే అందింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్స్ ప్రతి నెల తమ పే స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు తరచుగా కొన్ని సాంకేతిక ఇబ్బందులనైతే ఎదుర్కొంటూ ఉంటారండి. ముఖ్యంగా మొబైల్ నంబర్ మరియు యూజర్ ఐడీ ఒకదానితో ఒకటి సరిపోలకపోవడం లేదని మొబైల్ నంబర్ అండ్ యూజర్ ఐడీ డస్ నాట్ మ్యాచ్ ఎర్రర్ అనే వస్తూ ఉంటుంది. సో, దీనివల్ల పే స్లిప్స్ రాక ఇబ్బందులైతే పడతారనమాట. సో, అలాగే మీ యొక్క సర్వీస్ వివరాలలో మీ స్పోజ్ అంటే భార్య లేదా భర్త పేరులో అక్షర దోషాలు ఉన్నా, లేదంటే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ విషయంలో పొరపాటుగా పొరపాటు నమోదైనప్పుడు కూడా మీరైతే ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇలాంటి సమస్యలను నేరుగా మనమే సరిచూసుకోలేం కాబట్టి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లోని హెల్ప్ డెస్క్ ద్వారా ఒక అధికారిక ఫిర్యాదును లేదా కంప్లెయింట్‌ను అయితే నమోదు చేయవలసి ఉంటుంది. సో, ఈ యొక్క ఫిర్యాదును విజయవాడ లేదా మంగళగిరిలో ఉన్నటువంటి సీఎఫ్ఎంఎస్ ప్రధాన కార్యాలయం అధికారులకు అధికారులు పరిశీలించి మన యొక్క ఫిర్యాదును వారు మన యొక్క సమస్యను పరిష్కరించి రిజాల్వ్ అయితే చేస్తారనమాట. ఈ విధంగా కూడా. సీఎఫ్ఎంఎస్‌లో కంప్లెయింట్ ఇవ్వాలి అనంటే మనకు ముందుగా అందులో ఒక అకౌంట్ అయితే ఉండాలి. కాబట్టి ఆ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం తెలుసుకుందాము. సో, మీరు దీనికోసం ముందుగా మీరు మీ మొబైల్ లేదా కంప్యూటర్ ఏదో ఒక దాంతో గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేయండి గూగుల్ క్రోమ్‌ని. సెర్చ్ ఇంజిన్‌లో మనం అక్కడ ఉన్నటువంటి సెర్చ్ అడ్రెస్‌లో cfms.gov.in అని అయితే జాగ్రత్తగా టైప్ చేయవలసి ఉంటుంది. సో, మీరు టైప్ చేసిన వెంటనే కింద నీలి రంగులో అక్షరాలతో వెబ్‌సైట్ లింక్డ్ అనేదైతే కనిపిస్తుంది. వెబ్‌సైట్ లింకు. సో, దీనిపై క్లిక్ చేయగానే సీఎఫ్ఎంఎస్ అధికారిక హోమ్ పేజీ మొత్తానికి సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లోకైతే మనము సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అవుతాము. సో, హోమ్ పేజీలో మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో కనిపిస్తుంది. కుడివైపున లాగిన్ అనైతే ఉంటుంది. అలాగే హెచ్ఆర్ మానిటరింగ్, ఎంప్లాయీస్ సర్వీస్, హెల్ప్ డెస్క్ వంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనం సాధారణంగా పే స్లిప్స్ కోసం లాగిన్ ఉపయోగిస్తాము. కానీ సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు మనము హెల్ప్ డెస్క్‌ని అనే ఆప్షన్‌ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. హెల్ప్ డెస్క్ మీద క్లిక్ చేయగానే ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, అక్కడ ఏమైనా పాపప్ ప్రకటనలు వస్తే వాటిని క్రింద ఉన్నటువంటి క్లోజ్ బటన్ ద్వారా మీరు ఇంటూ మార్క్ చేస్తే అది చిన్న పాపప్ అంటే చిన్న బాక్స్ లాగా ఓపెన్ అయ్యి పైన ఇంటూ మార్క్ ఉంటుంది. దాన్ని అక్కడే క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు లాగిన్ పేజీలో మనము యూజర్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ మీ పేరు రాకూడదు. సో, 8 అంకెల సీఎఫ్ఎంఎస్ ఐడీని మాత్రమే యూజర్ నేమ్‌గా నమోదు చేయండి. మామూలుగా లాగిన్ అయినట్లుగానే. సో, మీరు మొదటిసారిగా అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మీకు పాస్వర్డ్ తెలియదు. సో, అందుకే మీరు కింద ఉన్నటువంటి ఫర్గాట్ పాస్వర్డ్. సో, పాస్వర్డ్ దగ్గర కింద మనకు ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, దానిపైన మనము క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఆహ్, ఐడీకి లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కు ఆటోమేటిక్‌గా ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తుందనమాట. మొబైల్ నంబర్ అనేది మన మొబైల్ నంబరు. ఏ మొబైల్ నంబర్ అయితే లింక్ అయి ఉందో. ఒకవేళ నంబర్ కనిపించకపోతే దాన్ని లింకు చేసుకునే ప్రక్రియ వేరే ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గెట్ ఓటీపీ అనే బటన్ పైన మీరు క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు 6 అంకెల ఓటీపీ కోడ్ వస్తుంది. ఇది వన్ టైమ్ లాగిన్ అవ్వడానికి ఉపయోగపడుతుందనమాట. అంటే పాస్వర్డ్ గుర్తులేని వారికి వన్ టైమ్ లాగిన్ అవ్వచ్చు. సో, మరి ఆ యొక్క ఓటీపీని చూసుకొని అక్కడ ఉన్నటువంటి ఖాళీ బాక్స్‌లో ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో, వెంటనే మీకు క్రియేట్ పాస్వర్డ్ అనే పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మనము భవిష్యత్తు అవసరాల కోసం ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్‌ను సెట్ చేసుకోవాలి. లేదంటే స్కిప్ అయినా చేయొచ్చు. ఈ పాస్వర్డ్ కనీసం 10-15 అక్షరాల మధ్యలో. సో, ఈ యొక్క మిగతా పాస్వర్డ్ లాగానే ఎంచుకోవాలనమాట. ఈ విధంగా. సో, పాస్వర్డ్ అనేది మీ ఇష్టం అది. ఎట్లైనా పెట్టుకోవచ్చు. లేదంటే స్కిప్ అయినా చేయొచ్చు. చివరగా మీరు క్రియేట్ చేసుకున్న కొత్త పాస్వర్డ్ మీ యొక్క సీఎఫ్ఎంఎస్ సైట్‌ని ఉపయోగించి మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి.
లేదంటే అలాగే అయినా గూడా స్కిప్ చేస్తే అలాగే లాగిన్‌లో ఉంటుంది. ఇక అక్కడ మీకు ఏ సమస్య విభాగం కిందకొస్తుందో ఎంచుకోవాలి హెల్ప్ డెస్క్‌లో. మీ సమస్య అనేది ఏ విభాగం కిందకొస్తుందో నమోదు చేసుకోవాలి. ఓసారి మీరు మీ కంప్లెయింట్ ఇవ్వటం పూర్తయిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా తప్పనిసరిగా లాగౌట్ చేశారా లేదనేది చెక్ చేసుకోండి. సో, ఈ పద్ధతి ద్వారా మీరు కార్యాలయాల చుట్టూ తిరగకుండా మీ మొబైల్ నమ నంబర్ మ్యాచింగ్ సమస్యను లేదా ఇతర వ్యక్తిగత వివరాలను గూడా మనము ఆన్‌లైన్‌లోనే పరిష్కరించుకోవచ్చనమాట. సో, ఈ హెల్ప్ డెస్క్ అంటే మనము ఏదైనా కూడా మన సమస్యను అందులో ఇంక్లూడ్ చేసి మనము పంపిస్తాం కాబట్టి, ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇకపోతే హెల్ప్ డెస్క్ ద్వారా మనకు ఎటువంటి ఒకవేళ ఏమైనా సమస్యలున్నా గూడా మనం అక్కడ మనము ఆహ్, మెన్షన్ చేయొచ్చనమాట. అంటే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ తప్పులే కాదు. సో, ఇంకా ఏమైనా మనము ఎదుర్కొంటున్నటువంటి ఆహ్, సమస్యలను గూడా అక్కడ మనమైతే టైప్ చేయవచ్చనమాట. సో, ఈ సమాచారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్స్ డౌన్‌లోడ్ సమస్యలు మరియు స్పోర్ట్స్ వివరాల తప్పులను ఎలా సరిచేసుకోవాలో అయితే తెల్ మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సీఎఫ్ఎంఎస్ హెల్ప్ డెస్క్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవడము, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వటము మరియు మీకు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్‌ని సెట్ చేసుకోవడము, అలాగే కంప్లెయింట్ రైజ్ చేస్తే దాని పూర్తి విధానాన్ని ఇది సులభంగా అయితే తెలియజేస్తుంది. ఓసారి గ్రీవెన్స్ రైజ్ చేసిన తర్వాత అంటే మనము కంప్లెయింట్ పెట్టిన తర్వాత దాని స్టేటస్ కూడా చెక్ చేసుకునే దానికి వీలైతే ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ప్రాసెసు. ఈ విధంగా అయితే మన యొక్క సమస్యలేమైనా ఉన్నట్లయితే ప్రభుత్వానికి తెలియచేయొచ్చు. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. ఖచ్చితంగా ఈ వీడియోనైతే తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.